హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు అయితే ఉంటుందండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి ముద్దపప్పు అయితే చేస్తున్నా అండి. రైస్ పెట్టేశాను, ముద్దపప్పు స్టవ్ పై అయితే పెట్టేశానండి. ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను, గుత్తి కాకరకాయ ఫ్రై. ఇంకా మా హస్బెండ్ అయితే డైలీ లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తారండి. ఈరోజు లంచ్ బాక్స్ నిన్న వచ్చేటప్పుడు ఆఫీస్లో మర్చిపోయి వచ్చారు. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వస్తా అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా 11 అయితే అవుతుందండి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఈ వంట స్టార్ట్ చేసేసి ఇంకా కాకరకాయలు అయితే ఇలా పీల్ అయితే తీసుకుంటాను, గుత్తి కాకరకాయలని. ఇది వచ్చేసి మా నాన్నమ్మ బాగా చేసేదండి. ఇలా గుత్తి కాకరకాయలని ఈ పీల్ తీసేసి ఉప్పు పసుపు కలిపి ఎండలో ఆరబెట్టిద్దండి. ఎండలో ఆరబెడితే ఆయిల్ అనేది తక్కువ పట్టిద్దంట కాకరకాయలకి. తనైతే అలా చేసిద్ది, చేదు కూడా ఉండదు, బాగుంటాయి అని అలాగే చేసేదండి. గుత్తి కాకరకాయ ఫ్రై ఎక్కువ చేసేది మా నాన్నమ్మ వచ్చేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను, కానీ ఎండలో అయితే పెట్టట్లేదండి. ఇంకా ఇక్కడ పీల్ తీసేసుకొని ఇలా సైడ్ని అయితే కట్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే సైడ్ని కట్ చేసుకొని, లేకపోతే లేదు. ఇలా మధ్యలో ఘాట్ అయితే పెట్టేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా పక్కన అయితే పెట్టేసుకోవాలండి. నేనైతే ఒక అరగంట అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా పక్కన పెట్టేస్తాను. పూర్తిగా ఆవిరిపోయేంత వరకు అలాగే ఉంచుతానండి నేను. ఇంకా ఇలా ముద్దపప్పు చేసేటప్పుడు వాటర్ అయితే కంపల్సరీ పోతాయండి. నార్మల్ పప్పు చేసేటప్పుడు వాటర్ అనేవి అస్సలు పోవు, ఎందుకో నాకు కూడా తెలీదు. ఆ పప్పు చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ప్లేట్ అయితే కింద పెట్టేస్తానండి. మళ్ళీ కౌంటర్ టాప్ మీద పడితే అంతా క్లీన్ చేసేసుకోవాలి. అందుకని చెప్పేసి ప్లేట్ అయితే పెడతా అండి. ఇంకా బర్నర్స్ క్లీన్ చేసుకోవాలి, ఎలాగో తప్పదు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి కాకరకాయలు 1/2 అవర్ అయితే పెట్టేశానండి. ఇలా బాగా పిండుతున్నాను చూడండి. కాకరకాయల నుంచి వాటర్ వస్తుంది. కాకరకాయలు కూడా చేదుండవు ఇలా చేస్తే. నేనైతే ఈరోజు గుత్తి కాకరకాయ చేస్తున్నాను అండి. ఇలా అయితే పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే గుత్తి కాకరకాయలు ఫ్రై చేసుకోవాలండి. తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. నేనైతే ఫ్రై చేసేయడానికి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే తీసుకున్నాను అండి. ఆయిల్ వేడైన తర్వాత గుత్తి కాకరకాయలు వేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గుత్తి కాకరకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నేను ఈ గుత్తి కాకరకాయల్లో వెల్లుల్లి కారం వేసి చేస్తున్నా అండి. మీకు ఇష్టం ఉంది అనుకుంటే ఉల్లిగడ్డ కారమైనా వేసుకొని చేసుకోవచ్చు. ఈ గుత్తి కాకరకాయలు ఏంటంటే నేను సైడ్న కట్ చేశాను కదా, మీకు ఇష్టం ఉంటే కట్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇలా మధ్యలో ఘాట్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ ఉల్లిగడ్డ కారాన్ని స్టఫింగ్ చేసి చేసుకోవచ్చండి. ఈ కారాన్నైనా స్టఫింగ్ చేసుకోవచ్చు, నేనైతే అలా చేయడం లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయ అయితే ఒకటైతే వేసుకుంటున్నాను అండి. వెల్లుల్లిగడ్డ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. స్పైసీ తగ్గట్టు కారం, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను అండి. వెల్లుల్లి ప్లేస్లో ఉల్లిగడ్డ వేసుకొని గ్రైండ్ చేసుకోండి మీకు కావాలి అనుకుంటే. ఇలా కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా, ఆయిల్ కొంచెం అయితే ఎక్కువ ఉందండి. నేను వేసేటప్పుడే ఎక్కువ వేసాను. ఇంకా ఇప్పుడైతే తీసుకుంటున్నాను. అది కర్రీలో అయితే యూజ్ చేయవచ్చండి. టేస్ట్ అయితే చేదుగా అయితే ఉండదు. ఇంకా ఇక్కడైతే కాకరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే పోపు దింజలు అయితే వేసుకున్నా అండి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పోపు దింజలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నేను వెల్లుల్లి కారం అయితే వేసుకున్నాను. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా కాకరకాయల్లో కలిసేలాగా ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మధ్యాహ్నం భోజనం అయితే చేసాము. మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయిందండి. మా హస్బెండ్ కూడా వచ్చారు. ఈరోజు లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళలేదండి. లంచ్ బాక్స్ వచ్చేసి ఆఫీస్లో మర్చిపోయి వచ్చారు, ఇప్పుడు తీసుకొని వచ్చారు. పిల్లలు వచ్చేసి పడుకున్నారండి. ఆ బెడ్రూమ్లో అయితే పడుకున్నారు పిల్లలు. ఇదండి లంచ్ బాక్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు అంటే మధ్యాహ్నం వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. నిన్న మర్చిపోయి వచ్చారంట ఆఫీస్లో. ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్ చేసి వెళ్ళిపోయారు. వంట చేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఇంకా పిల్లల కోసం పిల్లలు కూడా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత పడుకున్నారు. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ కోసం ఈవినింగ్ స్నాక్స్ అయితే చేయాలి ఏదో ఒకటి. వాళ్ళు లేచేసరికి చికెన్ అయితే ఉందండి ఇంట్లో. కొంచెం ఈరోజైతే చికెన్ పాకెట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను.
ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలండి. ఈవినింగ్ స్నాక్స్ అయితే చేయాలి పిల్లలకి. మేము మధ్యాహ్నం కట్ చేసుకొని ఉంచుకున్నా అండి. చాపర్లో అయితే వేసాను. వచ్చేసి ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, చికెన్ ఉందని చెప్పాను కదా, చికెన్ని చాపర్లో వేసి సన్నగా చాప్ చేశాను. శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నా అండి. పిల్లల కోసం ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా పప్పు చేశాను కదండి. ఇవైతే క్లీన్ చేసుకోవాలి. స్నాక్స్ చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే సింకులో వేసేసాను. మైదా అయితే వేసుకుంటున్నానండి. మైదా ప్లస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. మైదా ఉప్పు కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. క్యాప్సికమ్ కూడా ఆనియన్స్తో కలిసేలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. క్యాప్సికమ్ ఎక్కువైతే ఫ్రై చేసుకోకూడదు. శుభ్రంగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలను అయితే వేసుకోవాలండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే చాపర్లో వేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి. ఇలా అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇంకా చికెన్ అయితే ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి కొంచెం వాటర్ అయితే వస్తాయి కదా, ఆ వాటర్తోనే చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, చాలా త్వరగా ఉడికిపోయింది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా చికెన్ అయితే ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. చికెన్ మసాలా ప్లేస్లో మీకు గరం మసాలా కావాలన్నా వేసుకోవచ్చండి. ఈ మసాలాలు చికెన్లో కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి. కొత్తిమీర కూడా చికెన్లో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే పాకెట్స్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మైదా కలుపుకొని పెట్టేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. చపాతీ బాల్స్ కన్నా కొంచెం చిన్నవి అయితే చేసుకోవాలండి. ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత ఒక బాల్ని తీసుకొని చపాతీ కన్నా కొంచెం పలసగా అయితే చేసుకోవాలండి. మరీ పలసగా అయితే చేసుకోకూడదు. ఇలా చేసుకున్న తర్వాత స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా పెట్టేసుకోండి. ఇలా చికెన్ స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత నేనైతే చీజ్ అయితే పెట్టేసుకుంటున్నాను అండి. ఇది వచ్చేసి ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే పెట్టేసుకోండి, లేకపోతే లేదు. ఇలా పెడితే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందని చెప్పేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలా చీజ్ పెట్టేసుకొని వాటర్ అయితే అప్లై చేసుకున్నాను అండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా వాటర్ అప్లై చేసుకోండి. ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా మడుచుకోవాలండి, పాకెట్స్ లాగా. చూశారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టుగా మర్చుకోవాలండి. పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అన్ని పాకెట్స్ అయితే చేసుకోవాలి. ఈ పాకెట్స్ అయితే చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు వద్దు తర్వాత చేద్దాం అనుకుంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఈ 2 డేస్ కూడా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల. ఇలా అయితే పాకెట్స్ చేసుకున్నాం కదా, ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను అండి నేను.
ఆయిల్ అయితే పోసుకున్నాం కదండి. ఆయిల్ వచ్చేసి ఎక్కువ వేడవ్వకూడదండి, కొంచెం నార్మల్గా ఉంటే చాలు. ఇంకా ఈ పాకెట్స్ అయితే బాండీలో సరిపడన్నీ వేసుకోవాలండి. ఈ పాకెట్స్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే అట్లాగే పెట్టేసేయాలండి. సమోసాలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ పాకెట్స్ అయితే చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఇలాగైతే ఫ్రై చేసుకోండి. ఇలాగ మధ్య మధ్యలో 2 పక్కల ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని అయితే అస్సలు హైలో పెట్టేసుకోకండి, మీడియంలోనే ఉంచుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వేడైతే మామూలుగా లేదండి, చెమట్లు చూడండి. ఎండలు అయితే బాగున్నాయి. మా పెదబాబు అయితే లెగ్స్ వచ్చాడు పడుకొని. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అయితే చేస్తున్నాను. కర్రీ అయితే అయిపోయిందండి. 2 బాల్స్ అయితే మిగిలాయి. ఇలా చిప్స్ లాగా అయితే కట్ చేసి ఉంచాను. చిప్స్ చేసి దానిపైన ఉప్పు కారం చల్లిస్తే ఇష్టంగా తింటారులే అని చెప్పేసి ఇలా వేస్ట్ చేయకుండా చిప్స్ అయితే చేస్తున్నాను. పాకెట్స్ అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హైలో అయితే అస్సలు ఉడికించుకోకూడదు. లోపల అయితే ఉడకదండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. ఇంకా ఇలా పాకెట్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. నేను వచ్చేసి మిగతా పాకెట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ పాకెట్స్ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను అండి. వేడి వేడిగా చాలా బాగున్నాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇలా ఒకసారి చేసి ఇవ్వండి. మీరు కూడా తినండి, టేస్ట్ ఎలా ఉన్నది కామెంట్ చేయండి. నేనైతే ఇలా పిల్లలకైతే చేసి సర్వ్ చేసి ఇస్తున్నానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. వీటి కాంబినేషన్ నేను టమాటా కెచప్ అయితే వేసాను. ఇంకా టమాటా కెచప్తో అయితే తిన్నారండి. ఈ చిప్స్ కూడా ఫ్రై చేశాను కదండి, ఇందులోకి ఉప్పు కారం అయితే వేసుకొని కలిపేసి పిల్లలకి అయితే ఇస్తాను. ఇవి వచ్చేసి చిప్స్ లాగా చాలా బాగుంటాయండి. పిండి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా అయితే చేశాను. మా బాబుకి చికెన్ పాకెట్స్ తింటే షవర్మా తిన్నంత ఫీలింగ్ అయితే అనిపిస్తుందంట. అదే టేస్ట్గా ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా మేమిద్దరం అయితే తింటున్నాం. మా చిన్న బాబు ఎంత లేపినా లేవట్లేదండి. ఆ తర్వాత అయితే తినేసాడు. మేమైతే వేడివేడిగా తిన్నాము. ఈవినింగ్ అయితే పడుకొని లేచారండి పిల్లలు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ చేశాను కదా, ఇంకా తిన్నారు. తిన్న తర్వాత ఇలా అయితే హోంవర్క్ అయితే రాపిస్తున్నా అండి. కొంచెం వేడిగా ఉంది కదా, లేట్గా స్నానం చేపిద్దాంలే అని చెప్పేసి హోంవర్క్ అయితే రాపిస్తున్నాను. ఇంకా ఆ क्या लिखते फिर इधर लेगा 2 अक्षर से सामने का क्या बता और क्या लिखे इसमें क्या मिसिंग हुई है ना, कुछ क्या मिस किया ये मिसिंग हुई है. స్టార్ట్ అవుతుందంట. మేమైతే అడ్మిషన్ అయితే ఇప్పుడు దాకా తీసుకోలేదు, అడ్మిషన్ కూడా తీసుకోవాలి. ఇంకా మేమైతే మా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్తారండి. మార్నింగ్ అయితే మా హస్బెండ్ చదివిపిస్తారు. ఇంకా పుట్టయితే కొంచెం సేపు అయితే చదివిపిస్తారండి. మొబైల్ అయితే అంతగా చూడరు పిల్లలు, టీవీ అయితే చూస్తారండి. అందుకని చెప్పేసి ఇలా చదివిపిస్తూ ఉంటాను. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. వీడియో ఎలా అనిపించిందో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.